హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 1 ఫిబ్రవరి. సో హాస్టల్ అయితే వెకేట్ చేస్తా. సో హాస్టల్లో ఉంటే నేను బయట తిరగడానికి అయితే కుదరట్లేదు. అందు గురించి ఈరోజు కొన్ని అయితే లొకేషన్స్ అయితే చూపిస్తాను. మ్యాక్సిమం మీరు చూసినాయే ఆల్మోస్ట్. సో కొంచెం కొత్తగా చూపిస్తాను. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ రేస్ చేస్తాను. అదేగా మన కంటెంట్. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాస్టల్ కిందకు వస్తే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. సో మనం ప్రదర్శన చేసుకొని అయితే వెళ్దాం. ఫైనల్గా దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతా. మ్యాక్సిమం ఒక సైడ్ చూస్తారు హైదరాబాద్, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాయి ఎలా ఉండిపోతుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. సో అందరూ అయితే భక్తులు ధ్యానం అయితే చేస్తున్నారు ఇక్కడైతే. టెంపుల్ అయితే ఇది పరమేశ్వరుడు టెంపుల్, ఇది వినాయక టెంపుల్ అనుకుంటా. ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి దేవుళ్ళు. చూడు ఎవడో కానీ పావురాలకి అయితే మేత అయితే వేసాడు. ఇవైతే భలే తింటున్నాయి. అయ్యే ఉడికిపోయిన వడ్లు గింజలు అవి ఉంటాయి కదా, ధాన్యం గింజలు, అవి అయితే తింటూ ఉంటున్నాయి. ఇది వచ్చేసి అమీర్పేట బల్కంపేట రోడ్డు. ఇది వచ్చేసి మైత్రివనానికి అమీర్పేట మెట్రో స్టేషన్కి మన ఫ్రంట్ అయితే ఉంటుంది. మార్నింగ్ అయితే కొంచెం ఫ్రీగానే ఉంది. అంత హెవీ ట్రాఫిక్ అయితే ఏమీ లేదు ఇటు సైడ్ అయితే. ఈ రోడ్ అయితే మెయిన్ రోడ్స్ అయితే హెవీ ట్రాఫిక్ ఉంది. మీకు ఒకటి చూపిస్తా. మన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, త్రిపుల్ సినిమాస్ ఏదో సంథింగ్ ఉంటుంది. తుపాకి పట్టుకున్నోడు పేరు అయితే నాకు తెలియదు, కానీ సంథింగ్ సింగిల్ లాగా అయితే ఉన్నారు. ఇది ఏషియన్ సత్యం మాల్ అదైతే. సో లోపలికి వెళ్దామంటే ఒక్కనే కదా, ఏం తిరుగుతా ఏముండవు. షాపింగ్ మాల్స్ ఎప్పుడైనా ఒకలానే ఉంటాయి. చూపిస్తాలే, వీలు కుదిరినప్పుడు అయితే వెళ్తా. ఆ సత్యం మాల్ మనం మెట్రోకి వెళ్ళడానికి అయితే దాదాపు మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఈ స్ట్రైట్ రోడ్ ఆల్మోస్ట్ చూపించే ఉన్నాను కదా మీకు. అన్ని కోచింగ్ సెంటర్లు అయితే ఎక్కువ ఉంటాయి ఈ సైడ్. రోడ్ అంటే వెళ్తుంటే ఇడ్లీ అయితే తీసుకున్నా. ఇది అయితే 20 రూపాయలు. నిన్న తీసుకుంది 50 రూపాయలు. టేస్ట్ ఏం బాగా బొక్క అసలు లేదని చెప్పాలంటే. ఇది రోడ్ సైడ్, ఇది అమీర్పేట రోడ్ సైడ్ ఇది. సో హోటల్స్లో కన్నా బయట రోడ్ సైడ్ టిఫిన్సే బెటర్ నిజం చెప్పాలంటే. సో హాస్టల్స్లో అయితే అసలు టేస్ట్ లేవు, డబ్బులు పక్క. రోడ్ సైడ్ అయితే టిఫిన్ టేస్ట్ బాగానే ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏంటో తెలియట్లేదు హైదరాబాద్లో అయితే. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వస్తే రోడ్ సైడ్ వాడి దగ్గరే తినండి. సో వాడైతే టేస్ట్గా కూడా ఉంది అండ్ పర్వాలేదు, బాగానే ఉంది. ఇది ఇలా జాబులు లేక ఇలాంటి కోచింగ్ సెంటర్ సైడ్ ఇలాంటివి అయితే ఇచ్చుకుంటూ ఉంటున్నారు. మరి ఏం చేస్తాం, ఎప్పటికీ ఏ జాబులు లేవు కన్ఫామ్గా. మెట్రోకి అయితే వెళ్తున్నా, చూద్దాం. అక్కడికి వెళ్ళాక లొకేషన్స్ ఎలా ఉంటే చూపిస్తా. ఎంట్రన్స్ అయితే ఇది ఉంది. మనమైతే ఇప్పుడు రాయదుర్గ్ P3 అని ఉంది కదా, అటు సైడ్ అయితే వెళ్ళాలి. సో P3 వచ్చేసి ఇటు సైడ్ ఉంది. స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అటు ఎస్కలేటర్ ఉంది కదా, ఆ ఎస్కలేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నుంచి అమీర్పేట్ స్టేషన్ నుంచి ట్రైన్స్ యొక్క టైమింగ్స్, ఇటు పక్క ఎలాంటి తోలేసలు వేయకూడదు అలాంటి ప్రిస్క్రిప్షన్స్ అయితే ఇక్కడ పెట్టారు. లోపల బోగు చూసుకోవచ్చు. ఇది హుందా కంపెనీ, కొరియా వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. మేడ్ ఇన్ 2015 అంట. సో ఈ బోగులు తయారు చేయడం కూడా మన ఇండియన్స్కి రావేమో, మరి ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకోవడమే. సో ఇక్కడైతే మ్యాప్ అయితే వస్తుంది. మనం వెళ్ళాల్సిన దుర్గం చెరువు కదా, ఇలా మ్యాప్ అయితే వస్తుంది. ఫైనల్గా దుర్గం చెరువు అయితే వచ్చేసాం. ఇక్కడ పావురాలు చూడొచ్చు. మన స్టార్టింగ్లోనూ పావురాలే కనిపిస్తుంది, ఇక్కడ కూడా అంతే. చెట్లన్నీ నరిగిపడదెప్తే ఈ మాత్రం ఎక్కడ ఉంటాయి, ఇలా సిటీలోనే కదా తిరిగేది. ప్రకృతిని పెంచండి అంటే చెట్లన్నీ నాశనం చేసి ఇలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఏదో మనది అమెరికా లాగా అలా కడుతూ ఉంటారు. సో వాటి వల్ల వీటికి చెట్లు ఎక్కడ లేక ఈ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే కాపురం పెట్టుకుంటాయి. సో చూసుకోవచ్చు ఒంటరి పక్షి, మిగతా గ్రూప్స్ అయితే ఉన్నాయి అక్కడ. బ్యాక్ సైడ్ అయితే ఎవ్వరూ లేరు, ఒక్కనే అయితే వస్తున్నా. సో ఒంటరిగానే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. టేక్ అడ్రస్ వచ్చేసి దుర్గం చెరువులో దిగిన వెంటనే మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఆ రోడ్డు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. వెనకాల కంపెనీ కనిపిస్తున్నాయి కదా, సో అటు సైడ్ ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఆ రోడ్డు కూడా చూపిస్తాయి ఎటు వెళ్ళాలో. ఇక్కడ కూడా డ్రైనేజీ సమస్య తగ్గలేదు అనుకుంటా మేబీ. ఇక్కడ కూడా డ్రైనేజ్ ఎలా ఉంది, మన పల్లెటూరులో ఎలా ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్గా. సో ఇది సైడ్ హైటెక్ సిటీ రోడ్, అది మనకి సైబర్ టవర్స్ ఉంటుంది ఫ్రంట్ అయితే. కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ మనకి సిగ్నల్ అవుట్ అయితే తగిలిద్ది. ఇది మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ రోడ్డుకి అయితే వెళ్ళాలి. ఇక స్ట్రైటే
సో ఇది సిగ్నల్ పాయింట్ మనం దిగిన కాడ నుంచి. ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు చూడండి, సిగ్నల్ పడింది కాబట్టి. గుడ్ అని చెప్పొచ్చు. నేను నడిచెళ్ళే రోడ్డు మొత్తం చెట్లతో అయితే ఉంది. నా బ్యాక్ సైడ్ అంతా ఈ అపార్ట్మెంట్స్ మొత్తం. సో ఇట్లా వారంతా చెట్లు అయితే వేస్తారు. అది ఒకటి గుడ్ అనిపించింది. ఇంకా చెట్లు పెంచుకోవడం మంచిది, కాకపోతే ఈ అపార్ట్మెంట్లు భారీగా కట్టేసి అయితే నాశనం చేస్తూ ఉంటున్నారు. చూద్దాం ఎదరా ఇంకా అక్కడ ఎంత ఎలా ఉంటుందో. సైడ్ అయితే మైండ్ స్పేస్ అయితే ఉంది. ఇటైతే మనకి నావిగేషన్ ఇన్బార్బిట్ మాల్, దుర్గం చెరువు, బయోడైవర్సిటీ అండ్ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ అంట. సో ఆ రూట్ అయితే ఇది లేక్ ఎంట్రన్స్ దగ్గర. ఇదైతే మొత్తం మొక్కలే ఉన్నాయి, కొంచెం అట్రాక్టివ్గా ఉంది కానీ పెద్ద చెట్లు ఏమీ లేవు. మొత్తం నార్మల్ చిన్న చిన్న స్టైలిష్గా వేసుకుంటారు కదా, అటువంటివి ఉన్నాయి. పెద్ద చెట్లు ఏమీ లేవు. ఇది చూసుకుంటే బాగుంది. ఒక స్టోన్తో పైన చెట్లని అట్రాక్టివ్గా అయితే పెట్టారు. సో అండ్ క్లీనింగ్ చేస్తున్నారు. ఐ థింక్ ఈ టైం అయితే క్లోజ్. సో ఇది మార్నింగ్ 5 to 9 వరకు ఉంటుంది అండ్ ఈవినింగ్ 4 to 7, 8 వరకు ఉంటుంది. సో ఇది దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్ట్ అయితే చెప్పగా. ఇప్పుడైతే పార్క్ క్లోజ్డ్ అంట. ఈవినింగ్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్ కూడా పెట్టేశాడు. మళ్ళీ ఈవినింగ్ 4 to 8 PM వరకు అంట. సో ఎంట్రీ ఫీ వచ్చి 5 మనల్ని అయితే అలా చేయరు. ఇదే తీసుకుంటాకైనా దేనికైనా ఇప్పుడైతే ఈ టైం అయితే అలా అయితే చేయరు. సో ఇక్కడ చేయవలసిన పనులు, చేయకుండా పనులు కూడా ఇక్కడ రాశారు నీట్గా. సో ఇది సో వచ్చాం కానీ లోపలికి వెళ్ళడం లేదు. ఒకవేళ ఈవినింగ్ వరకు ఉంటే ట్రై చేస్తా, వెళ్తా. సో అటు మన ఫ్రంట్ కనిపిస్తుంది కదా, అది కేబుల్ బ్రిడ్జి. అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇన్ఆర్బిట్ మాల్ ఉంటుంది. సో చెట్లు లేక ఈ పావురాలు కూడా చూడండి. పార్కులోకి ఇట్లు కూడా ఎలా లేదనుకుంటా నాకులాగా. ఇవి కూడా బయట నుంచే చూస్తున్నాయి పార్క్ని. వీటికి కూడా ఎలా ఇవ్వలేదేమో, లోపల చెట్లు ఉంటున్నాయి కదా ఎలా ఉంటుంది. సో కొంచెం ఫ్రంట్కి వెళ్తా, బ్రిడ్జి కూడా చూపిస్తా. క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఒక పక్క ప్లాస్టిక్స్ ఏమో రోడ్డు మీద ఇక కొంచెం అండి. ఇక ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ కవర్స్. సో తినేసి మనుషులు ఒక చెత్త కుండీలో పడేయాలంత కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ అయితే పడేస్తున్నారు. సో ఇది పార్క్ లోపల కాబట్టి కనపడదు అంతే. చెరువు కనిపిస్తుంది కదా, అది లోపలే అంత పార్క్ గేట్. సో పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ కూడా టైమింగ్స్ అంటే చూసుకోవచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ అని ఏ టైమింగ్స్, పార్క్ టైమింగ్స్ ఏం చెప్పవసరం లేదులే. పక్క గవర్నమెంట్స్ అంటే కమర్షియల్ మైండ్ సెట్లతో ఉంటారు కదా, ప్రజలకు అందుబాటులో ఎప్పుడు పడితే అప్పుడు ఉండవుగా, అంతే. ఇది 2 లైన్లే ఉన్నాయి రోడ్ అయితే. సో హాఫ్ లైన్ వచ్చేసి ఇది ఇలా చెత్త చెదారం అండ్ అక్కడ చెత్త. లోపల ఏదో కమర్షియల్ ఇంకోటి ఏం కట్టేస్తున్నారేమో. ఓ పక్కేమో డిమాలిష్ చేస్తుంటే పక్క ఏమన్నా కడుతున్నారేమో మేబీ. సో ఇది ఇన్ఆర్బిట్ మాల్ అంటే లోపల స్ట్రైట్ ఉంది కదా, లోపలికి వెళ్తే ఇన్ఆర్బిట్ మాల్. అది ప్లేస్ నుంచి కూడా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడానికి అయితే ఉంటుందంట. సో వీటి నుంచి స్ట్రైట్గా నడిచి వెళ్ళాలంట. చూద్దాం. ప్రత్యేకించి ఈ మొక్క అయితే రోడ్ అయితే లేదు, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే కంటిన్యూ ఉంది. మేబీ ఈ చెట్టు గురించో లేకపోతే దేని గురించి అయితే తెలియదు, ఓపెన్గా అయితే ఉంచారు. సో ఇలా స్ట్రైట్ లేక్ లైన్ అయితే ఇది స్ట్రైట్. సో ఒకసారి వెళ్ళొచ్చేమో చూద్దాం. సో ఇదైతే ఇలా ఉంది రోడ్ అయితే. సో జస్ట్ మీకు పార్కింగ్ రోడ్డు అండ్ అవి చూపిస్తా. సో కేబుల్ బ్రిడ్జ్ అది, ఇది కూడా సిమెంట్ చేసుకోవచ్చు, బట్ ఎందుకు చేయలేదు నన్ను మాత్రం అడగండి. సో అటు మనుషులకి బుద్ధి ఉండదు, ఇటు పొలిటీషియన్స్కి అయితే బుద్ధి ఉండదు. ఒక అట్రాక్టివ్ ప్లేస్ ఉందంటే దాన్ని యాక్చువల్గా మనం నీట్గా తయారు చేసుకోవాలి. సో మేము ఇక్కడ ఆటోస్ ఇవి రెస్ట్ అలా ఉన్నాయి. సో అటు బయట పక్క చూసుకుంటే అది లేక్. సో ఫైనల్గా ఇది దుర్గం చెరువు లేక్ అంటే. సో మీ ఫ్రంట్ చూసుకోవచ్చు కమర్షియల్ బ్లాక్స్ అన్నీ, అపార్ట్మెంట్స్, ఇన్ఆర్బిట్ మాల్ ఇవైతే ఉన్నాయి. సో అండ్ ఈ లేక్ అయితే ఎక్విట్ సైడ్ గుర్రపడాక్ అయితే ఉంది. సో మినిమం ఇది క్లీనింగ్ కూడా చేయట్లేదు. సో అటు సైడ్ అయితే క్లీనింగ్ ఉంది, మేబీ అటు చేపలు అయితే పట్టుకుంటున్నారేమో. సో అది పార్క్ ఎంట్రన్స్ అని చెప్పా కదా. సో అటు ఎంట్రీ గేట్ నుంచి ఇలా అయితే వెళ్ళచ్చు.
సో అక్కడ బోట్ పాయింట్ ఒకటి ఉంది, మరి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, అదిగో బోట్ పాయింట్ అది వచ్చేసి. సో అదంతా బోటింగ్ చేసే వాళ్ళకి అయితే ఉంటుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ చూసారా, పైన ఆల్మోస్ట్ వెళ్తూనే ఉన్నాయి. సో మెయిన్ నైట్ టైం అయితే బాగుంటుంది, అట్రాక్షన్గా లైటింగ్ అయితే ఉంటుంది. సో ఈ మూల అయితే ఎక్కువ గుర్రపు డెక్క అయితే పోగైపోయింది. సో ఇది మొత్తం వాటర్ని అయితే స్పాయిల్ చేసేద్ది, ఒకవేళ మొత్తం పాకేస్తూ ఉంటుంది. ఇది కూడా తీసేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇక్కడ చిన్నది షిప్ కింద వస్తుంది కదా పడవ, చిన్న పడవ, అది వచ్చేసి ఈ లేక్ మొత్తం ఏదో తిప్పుతూ ఉంటారు. సో లైఫ్ జాకెట్స్ వేసుకొని దానికి ఒక ట్రిప్కి వచ్చి 500 అంట. కపుల్స్ అయినా తొక్కుకోవచ్చు, లేకపోతే ఎవరన్నా ఉంటారో మేబీ తెలియదు. సో లైఫ్ జాకెట్స్ అయితే పక్క వేస్తారు, ఎందుకంటే లేక్లో పడితే పోతారు కదా, అందు గురించి. వ్యర్థాలు కూడా ఇది సైడ్ ఇక్కడే పడేస్తున్నారు. సో ఇది డార్క్ సైడ్, ఎవడో చెప్పడం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఏం జరిగిద్ది అంటే లోపల మనమే కాదు, మనుషులమే కాదు బతికేది, 1,00,000 కోట్ల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. ఈ వాటర్ ఇది సైడ్ అంతా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇలాంటివి పట్టే వల్ల ఆ చేపలు కూడా తిని చనిపోతున్నాయి. బట్ ఈ సైడ్ పట్టించుకోవాలి, మేబీ అట్రాక్టివ్గా అటు సైడ్ ఒకటే కాదు. సో అటు సైడ్ అయితే చెట్లు అయినా మొత్తం అన్ని చెట్లు కాదు, యాజ్ పర్ రూల్ ప్రకారం గవర్నమెంట్ కొన్ని చెట్లు అయితే నాటాలి. ఎందుకంటే అవన్నీ డిమాలిష్ చేసేసి ఒక రోడ్ లైన్ అయితే ఏర్పాటు చేశారు కదా. సో అవి లెక్క ప్రకారం ఎడతారు చూడండి, అక్కడి నుంచి చూసుకుంటే మీకు ఈ ఆ చివరి వరకు లెక్క ప్రకారమే చెట్లు ఉంటాయి. యాక్చువల్గా చెట్లు అనేవి ఎక్కువ ఉండాలి, కానీ డిమాలిష్ చేయడం వల్ల అయితే ఇలా చేస్తారు. ఇటు సైడ్ అంతా చెత్తే. ఇదెందుకు పట్టించుకోవాలా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? మేబీ ఐ థింక్ నాకైతే ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇటు సైడ్ ప్లాస్టిక్, అటు సైడ్ నీట్గా ఉంది, నాకైతే నచ్చలేదు. కమర్షియల్ అపార్ట్మెంట్స్ అన్నీ కనిపించినాయి కదా, ఇవన్నీ మేబీ ఇక్కడ లోకల్నే ఇబ్బంది పెట్టి ఇవన్నీ కట్టుకుంటూ ఉంటారు. సో ఎవడో బిజినెస్ మ్యాన్ వచ్చి ఇలా పెట్టుకోవడానికి అయితే పర్మిషన్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ చేతికి డబ్బులు కట్టివ్వాలి కదా. సో అవన్నీ పర్మిషన్లు అయితే ఈజీగా ఇచ్చి ఇలాంటివి అయితే కట్టిస్తారు. లోకల్స్కి అయితే ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కట్టికెండలు మీకోసం అయితే డార్క్ సైడ్ ఇప్పుడున్న లొకేషన్స్ ఎలా మారుస్తున్నారు, ఎలా పాడు చేస్తున్నారు అనేది ఒక కాన్సెప్ట్తోనే నేను ప్రతి వీడియో ఉంటుంది, మీరు చూసుకుంటే. డార్క్ సైడ్ అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఏ ఏరియా అయినా, ఏ లొకేషన్ అయినా, ఆ ఊరైనా, పక్క ఊరైనా, సిటీ అయినా, పల్లెటూరు అయినా, మన దేశంలో ఉన్న పరిస్థితులు అండ్ అవి ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే. సో అవి మార్పు కోరుకునే విధంగా ఉండాలని నేనైతే వీడియోస్ చేస్తున్నా. ఎటువంటి ఉద్దేశంతో కాదు, వాడు తప్పు వీడు తప్పు అనే ఉద్దేశంతో కాదు, బట్ అలా అయితే చేస్తున్నా. ఎంట్రన్స్ అయితే ఇది ఉంది, మంచి నీట్గా అందంగానే ఉంది. కానీ రోడ్ సైడ్ ఇటు సైడ్ చూస్తే మొత్తం బురద. బై వాక్ కాబట్టి నాకు ఇదంతా తెలుస్తుంది. సో ఇదంతా బురద, ఎక్కితే అటుపైకి ఎక్కాలనే, లేకపోతే ఇటన్నా నడవాలి. సో ఇటుపక్క అంత నీట్గా ఉంచుకొని ఇటుపక్క ఇంత డట్టీగా ఉంచారు. మరి ఇవి వాటర్ డ్రైనేజీ సిస్టమ్ కాస్త రోడ్డు మీదకి వచ్చిందేమో. సో అటు నడిస్తే ఆడోడు గుర్తే అతడు కన్ఫామ్గా. అందుకే లేట్ అయినా ఈ పొదల్లో నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా, ఈ చెట్టు పొదల్లో నుంచి. సో అటుపక్క రోడ్డు ఉంది, ఇందా నేను స్ట్రైట్ నడిచా కదా, అది అటు సైడ్ సందులో ఉంది, ఇది ఏమో ఇటు సైడ్. సో ఏదో తెలిసిన వాళ్ళలాగా అయితే దూరేసి ఈ చెట్ల కింద. సో కాసేపు చెట్లన్నా సేద తీర్చేలాగా అందంగా నీట్గా అయితే ఉన్నాయి. మొత్తం అలా ఉన్నాయని చెప్పట్లా. సో అక్కడక్కడ కొన్ని ప్రదేశాలు అయితే గలీజ్గా ఉన్నాయి. సో వాటిని కూడా నీట్గా చేసుకుంటే మంచి టూరిస్ట్ ప్లేసెస్ అయితే అవుతాయి. బట్ గవర్నమెంట్ ఫారిన్ కంట్రీస్కి అయితే టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ని మన వాళ్ళంతా ఫారిన్ వెళ్తారు, కానీ ఇండియన్స్ ఉన్నదాన్ని కూడా నీట్గా తయారు చేయరు, చెత్తగా డట్టిగా అయితే తయారు చేస్తారు. ఫైనల్గా ఇది కేబుల్ బ్రిడ్జి డౌన్లో అయితే నడుతున్నాయి కదా, కూర్చున్నా. అటు మళ్ళీ ఏది వెళ్తుంది, ఇది డైమండ్ షేప్ లాంటి బ్లాక్. ఈ సైడ్ అంతా బాగా చేస్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. మేబీ పార్క్ అయితే ఎట్టొచ్చేమో. ఇటు పక్క చూస్తే సెక్యూరిటీ కూడా ఉన్నాడు. అటు సైడ్ మొత్తం ఈ లేక్ మొత్తం చాలా పెద్దది.
స్టార్ట్ అయ్యా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇటు సైడ్ ఇదంతా బ్రిడ్జి కనెక్టింగ్ రోడ్, ఇది పైకి ఎక్కడానికి. అటు పక్కనేమో ఐటీసీ కోహినూర్ అని అయితే ఉంది. కింద అయితే ఇక్కడ పెయింటింగ్ చేసి ఒక స్టోన్కి అలాంటి తలకాయలు అయితే పెడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇదైతే టూరిస్ట్ అట్రాక్షన్స్కో మరి దేనికో తెలియదు, బట్ ట్రై చేస్తున్నారు ఏదైతేనే చూపించడానికి. అటు కేబుల్ బ్రిడ్జ్ స్టార్టింగ్